ఆత్మీయులకు నమస్కారం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు అందమైన ఆరోగ్యం అంటే, సరళమైన ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటూ ఉంటాడు. నిజమే, అందరం మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే ఈ ఆరోగ్యం ఔషధాల వల్ల లభిస్తుందా అంటే, ఆరోగ్యానికి కేవలం ఔషధాలే ప్రధానం కాదు. మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి చాలా అవసరం. ఇవే దేహానికి అమృతత్వాన్ని అందించే టానిక్కులు. దుర్భావములు, దుశ్చింతలు హృదయములో నింపుకుని ఎన్ని విలువైన ఔషధాలు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు. ఏ డాక్టర్లు చిక్కకపోయినప్పటికీ సద్గుణములను అనుభవించి, సదాచారాలను ఆచరించి, సత్ చింతనలను అంటే ఆలోచనలను సంకల్పించుకుంటే అవి మీకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమే కాక ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి, ఆత్మ సందర్శనాన్ని కూడా కలిగిస్తాయి. నిత్యం ఓంకారం, లేదు దైవనామస్మరణ, లేదు ధ్యానము, మూడు కలిపి సక్రమంగా అనుసరిస్తే అవి మెదడుకు, మనస్సుకు, శరీరానికి మంచి టానిక్కులుగా పనిచేస్తాయి, మనోబలాన్ని అందిస్తాయి. వీటి ద్వారా అటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. కనుక వీటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. గాలి పీల్చడం ఎలాగైతే మర్చిపోకుండా ఉంటామో అలాగే దైవనామస్మరణ, దైవం మనకి అందించినటువంటి ఆర్థిక, మానసిక, మేధోపరమైన శక్తి సంపాదనలను ఇతరులకు అందించడం లేదా ఇతరులతో పంచుకోవడం. ధ్యానం అంటే తోటివారికి మంచి చేయాలనే ఆలోచనలు కలిగి ఉండడం, క్రమంగా ఆచరించగలగడం. మర్చిపోకండి, సదా మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి, మంచి మాటలు అవసరం అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.